నన్ను వేసే వాళ్ళే కానీ తీసే వాళ్ళు లేరు, నేను ఎవరు? తాడా ఎందుకు తీయలేరండి? తీయచ్చుగా. లైక్ తీయకూడదు కదా, లైక్ తీయకూడదు కదా. వెళ్ళాలి కదా. మనం బిగ్ బాస్ లో క్వశ్చన్ అడిగారు కదా, మనం బిగ్ బాస్ లో క్వశ్చన్ అడిగారు కదా. వాటికి వెళ్ళే దారే కానీ వచ్చే దారి లేదు. అగ్గిపుల్ల అగ్గిపుల్ల మాకంత నాలెడ్జ్ లేదు, మాకంత నాలెడ్జ్ లేదు. ఇది కానీ ఇది కానీ సార్ మీకు ఇంకేం కావాలి సార్? మళ్ళీ అడుగు. ఏం కావాలి సార్? మళ్ళీ అడుగు. మళ్ళీ అడుగుతున్నాను కదా సార్, చెప్పండి సార్. హలో, మేము మళ్ళీ ఛానల్ యూట్యూబ్ ఛానల్ నుండి వస్తున్నాం. పేరు చెప్పండి అమ్మా. సుష్మా, మీది రజని, మీది శశి. అబ్బో ఇప్పుడైతే కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్, అరచేతిలో లెక్కించలేనన్ని ఇల్లు, వాటికి వెళ్ళే దారే కానీ వచ్చే దారి లేదు. అగ్గిపుల్ల 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 కాదండి, చేతిలో లెక్కించలేనందుకు దారే కానీ వచ్చే దారి లేదు. ఏదో ఒకటి జుట్టు కాదు. రావట్లేదే. కిచెన్ కిచెన్ కిచెన్. మాకంత నాలెడ్జ్ లేదు, మాకంత నాలెడ్జ్ లేదు. ట్రై చేయండి ఏదో ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్. ఈ పనుల్లో కనిపించలేదు. నన్ను వేసే వాళ్ళే కానీ తీసే వాళ్ళు లేరు, నేను ఎవరు? తాడా ఎందుకు తీయలేరండి? తీయచ్చుగా. లైక్ తీయకూడదు కదా, లైక్ తీయకూడదు కదా. వెళ్ళాలి కదా. అక్షరాలు అక్షరాలు అంటే పెన్ తో రాస్తాం కదా, మళ్ళీ అది కూడా అయింది. నన్ను వేసేవారే కానీ తీసేవాళ్ళు లేరు, నేను ఎవరు? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నన్ను వేసేవారే కానీ తీసేవాళ్ళు లేరు, నేను ఎవరు? గూగుల్ చెప్పకండి, గూగుల్ చేస్తే ఎందుకు? సేమ్ అక్షరాలు లెక్కనే ఇంకొక ఆన్సర్. వర్డ్స్ లైక్ మాటలు. వర్డ్స్ అంటే కాదు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఎక్కువ అడగనా? అడగండి. ఇది సింపుల్. చూస్తే చెప్పలేదు, చెప్తే చూడలేదు. చూస్తే చెప్పలేదు, చెప్తే ఇద్దరు తండ్రులు, ఇద్దరు కొడుకులు ఒక కారులో ఉన్నారు. మొత్తం ఎంతమంది ఉన్నారు? ముగ్గురు. మనం బిగ్ బాస్ లో క్వశ్చన్ అడిగారు కదా, మనం బిగ్ బాస్ లో క్వశ్చన్ అడిగారు కదా. నాకు తెలియదు, బిగ్ బాస్ లేదు. నిజంగా అడిగిర్రా? క్యాలిక్యులేటర్ ని తెలుగులో ఏమంటారు? క్యాలిక్యులేటర్ అంటే అది రామ్. క్యాలిక్యులేటర్ ని తెలుగులో ఏమంటారు? చెప్పు. ఏదో ఏదో అమ్మ తమ్ముడు, వాళ్ళ వదిన కూతురి కొడుకు నీకేమవుతారు? మేనల్లుడు అవుతాడు, మేనల్లుడు అవుతాడు. ఆన్సర్ చెప్పలేగా నేనే చెప్తా వాటికి. ఫస్ట్ అనమాట, అరచేతిలో లెక్కించలేనన్ని ఇల్లు, వాటికి వెళ్ళేదారే కానీ వచ్చేదారి లేదు. బియ్యం కాదు, జల్లెడు అనమాట. కింద పడిద్ది కానీ ఇది కానీ చెప్పాల్సింది కదండి. ఇంకొకటి, నన్ను వేసేవారు కానీ తీసేవారు లేరంటే అంటే గోడకి సున్నం అనమాట. సున్నం అన్నారా? అదే చెప్పాగా, సిమిలర్ ఉంటది అని ఆన్సర్. మళ్ళీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను. మళ్ళీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.